నమస్తే, నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయండి. కంపల్సరీ ఒక 1 మంత్ అయినా అటెండ్ అయ్యేలాగా చూసుకోండి. మీకు లైఫ్ లాంగ్కి సరిపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చాలా టిప్స్ చెప్తూనే ఉంటాను. సో అన్నీ మీకు మీ ఫ్యామిలీకి ఒక్కరు జాయిన్ అయితే మీ ఫ్యామిలీ అందరికీ యూజ్ అయ్యేలాగా మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి డైజెషన్. ఎందుకు అసలు ఈ టాపిక్ ఈరోజు నేనే స్పెషల్గా ఈరోజు చేద్దామని చెప్పి చేస్తున్నాను. అందరికీ ఎవ్రీ అదర్ పర్సన్ అంటారు కదా, అలా ఉంది డైజెషన్ ప్రాబ్లమ్స్. అయితే ఫ్రీక్వెంట్ మోషన్స్, ఐబిఎస్ ప్రాబ్లంలో, లేకపోతే అసలు ఫుల్ కాన్స్టిపేషన్, లేకపోతే బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఏదో ఒక ప్రాబ్లం, ఎప్పుడు ఏం తినకపోయినా ఫుల్ ఉన్న ఫీలింగ్, ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ నాకు వినిపిస్తూనే ఉన్నాయి ఊరికే. చూడండి, ఫస్ట్ థింగ్ అసలు ఇగ్నోర్ చేయాల్సిన మ్యాటర్ కానే కాదు. డైజెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్, 96% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఆయుర్వేద 5,000 సంవత్సరాల నుంచి ఇదే చెప్తుంది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా అదే చెప్తుంది, గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అని. సో మీరు ఇది కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకోండి, ఇదంతా డిస్టర్బ్ అవుతుంది. ఎవ్రీథింగ్, హెల్త్, అన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో డైజెషన్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. డైజెషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. గుర్తుపెట్టేసుకోండి, మీకు తగ్గట్టు తినాలి, మీకు తగ్గట్టు ఆసనాస్ చేసుకోవాలి, మంచిగా ఉండాలి, ఫుల్ బాడీ చేయండి. అందుకే చెప్తున్నాను, డెఫినెట్లీ వీలైతే మాత్రం క్లాసెస్ రండి, అట్లీస్ట్ 1 మంత్ అని రండి. తర్వాత మీరు మీకు అన్నీ అర్థమైపోతే మీరు ఇవన్నీ చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను, దాంతోపాటు అసలు ఏం చేయాలి అని టిప్స్ కూడా చెప్తాను, అది వినేసేయండి, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి టైమింగ్. ఆ టైమింగ్ ఇంపార్టెంట్. అంటే మనం మార్నింగ్ లేచిన 1 hour లోపే మన మోషన్ ఫ్రీ అయిపోవాలి. అది తొందరగా అయిపోవాలి, అంటే గంట సేపు కూర్చోవాల్సిన అవసరం రాకూడదు. సో ఫస్ట్ దానికోసం ఏం చేయాలి, ఇప్పుడు ఏ టైంలో యోగా చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ టైం, మీరు ఏ టైంలో వేరే టైంలో చేసినా ఓకే, కానీ మార్నింగ్ టైం అట్లీస్ట్ 15 నిమిషాలైనా చేసుకోవాలి. సో మీరు మార్నింగ్ లేవగానే 2 glasses ఆఫ్ వామ్ వాటర్ తాగండి. ఇంకా డే అంతా కూడా మీకు ఎప్పుడు దాహం వేసినా వామ్ వాటరే పెట్టుకోండి, వామ్ వాటర్ తాగుతుండండి. ఇది యాక్చువల్లీ వెయిట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది, డైజెషన్కి కూడా మంచిది. సెకండ్ వచ్చేసి ఏం చేస్తారంటే, మనకి మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది కదా, సన్ రైజ్ ఆ టైంలో నేను ఇప్పుడు ఏ ఎక్సర్సైజెస్, ఏ ఆసనాలు అయితే చూపిస్తున్నానో ఆ ఆసనాస్ ఎగ్జాక్ట్గా చేసుకోండి. ఎండలో కూర్చొని చేసుకోండి, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ స్పైన్ స్ట్రైట్ పెట్టి మనకి ఎక్కువ ఫుల్ స్ట్రెచ్ ఇచ్చేసేయండి. ఇలా 3, 4, 5, 6, 7 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా కాళ్ళు కొంచెం లూజ్ చేసి హోల్డ్ చేసుకొని ఫుల్ స్ట్రెచ్ వచ్చేలాగా చూడండి, ఇలా పొట్ట మీద. 1, 2 ఇలా మళ్ళీ 5 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్లో. 5 రౌండ్స్ ఒక అటు సైడ్ నుంచి, 5 రౌండ్స్ ఇటు సైడ్ నుంచి తీసుకో. స్లోగా రిలాక్స్ అయిపోండి. ఇక్కడ రిలాక్సేషన్ వచ్చాక స్లోలీ వజ్రాసన రండి. వజ్రాసన వచ్చేసి చేతులు 2 ఇక్కడ హోల్డ్ చేసుకొని మనకి పొడ్డు కింద తీసుకోండి, కిందకి ఇక్కడ రావాలి. స్లోలీ బెంచ్. మళ్ళీ స్లోగా పైనకి రండి. డీప్ బ్రీత్, ఇన్హేల్, exhale, slowly bend down. Mandukasana. ఇది ఒక 5 రౌండ్స్ తీసుకోండి స్లోగా. 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత చేతులు 2 వెనకాల పెట్టుకోండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, కిందికి. ఇక్కడ ఒక 10 seconds మినిమం, 10 to 20 seconds ఇలా. మళ్ళీ స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ కిందికి. స్లోలీ మళ్ళీ పైనకి. ఇది 10 రౌండ్స్ తీసుకోండి మినిమం. ఈ బెండింగ్ అనేది 10 రౌండ్స్ తీసుకోవాలి. స్లోగా సెంటర్ వచ్చేసి ఇప్పుడు రైట్ లెగ్ ఓపెన్ చేయండి. ఫార్వర్డ్ నుంచి చూసుకోండి ఒక్కసారి. రైట్ లెగ్ ఓపెన్ చేసి స్లోగా మరిచే ఆసన ఏ. నాకు ట్విస్టింగ్ కావాలి మనకి, మీకు ఎంత వీలైతే అంత. బ్యాక్ సైడ్ నుంచి హోల్డ్ చేయగలిగితే చేయండి. స్లోలీ బెండ్. మళ్ళీ సెంటర్ ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్. ఇలా చిన్న ట్విస్ట్ వచ్చేలా చూడండి. ఇది ఒక 5 రౌండ్స్ తీసుకోండి స్లోగా. ఇప్పుడు స్లోగా ఫుల్ స్ట్రెచ్. 1, సెంటర్, 2,
సెంటర్. ఇలా 5 రౌండ్స్ వచ్చేలా చూడండి. సేమ్ మళ్ళీ రైట్ లెగ్ దగ్గరికి ఫార్వర్డ్ నుంచి మనకి ఎంత వీలైతే అంత. ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ డౌన్. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్, బెండ్ డౌన్. స్లోలీ మళ్ళీ సెంటర్. ఇది ఒక 5 రౌండ్స్ తీసుకున్నాక స్లోలీ ఫుల్ స్ట్రెచ్. సెంటర్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఫుల్ స్ట్రెచ్. ఇలా ఇది కూడా 5 రౌండ్స్ తీసుకోండి. 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా ఒక్కసారి చూడండి మల్లాసన. మల్లాసన నుంచి 2 సైడ్స్ చూపిస్తాను, ఫార్వర్డ్ చూపిస్తాను, బ్యాక్ సైడ్ చూపిస్తాను. మల్లాసనలో టో హోల్డ్ చేసుకొని స్లోగా వాయు నిక్షాసన్, విండ్ రిలీజింగ్ పోజ్, దీని పేరు కూడా స్లో. ఇలా పైనకి మళ్ళీ స్లోలీ కిందికి, స్పైన్ స్ట్రైట్. ఇన్హేల్ ఇక్కడ, ఎక్స్హేల్, ఇలా ఇన్హేల్ కిందికి, ఎక్స్హేల్ స్లోగా పైనకి. ఇలా కూడా ఒక 10 to 15 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకుని ఓకే. మోకాలు నొప్పి ఉంటే మాత్రం కొంచెం చూసుకోండి. 20 రౌండ్స్ 10 రౌండ్స్ అలా మినిమం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆసనాలో చూడండి ఒకసారి. మళ్ళీ ఆసనాలో ఇలా 1 2 3 4 ఇలా స్లోగా 5 6 7 8 9 10. మళ్ళీ స్లోగా మళ్ళీ స్లోగా ఇప్పుడు రిలాక్స్ తీసుకొని కిందికి వచ్చేసి కాలు 2 దగ్గరికి తీసుకొని చేతులు 2 బ్యాక్ సైడ్ తీసుకొని స్లోగా స్టార్ట్. 1 2 3 4 5 6 7. ఇలా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా కిందికి వచ్చేసి కాలు 2 హోల్డ్ చేసుకొని డీప్ బ్రీత్, ఇన్హలేషన్ వచ్చేలా చూసుకొని ఎక్స్హేల్ దగ్గరికి హక్ చేసి, ఒకవేళ మెడల్ నొప్పి ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంది అనుకుంటే ఇంక ఇక్కడే దగ్గరికి తెచ్చేసి ఇక్కడే ఆపేసుకోండి. లేదు నార్మల్ ఉంది అనుకున్న వాళ్ళందరూ ఎక్స్హలేషన్ అయిపోయాక పైనకి స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్ దగ్గరికి హగ్, మొత్తం ఎక్స్హలేషన్ అయిపోయాకనే పైనకి స్లోలీ మళ్ళీ నెక్ డౌన్. ఇది స్లోగా 20 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోగా దగ్గరికి హగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. స్లోగా సైడ్కి తిరిగి పైనకు వచ్చేసి పొట్ట మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దృష్టి అంతా పొట్ట మీద. మీరు శవాసనాలు తీసుకున్నా సరే, సుఖాసనాలు తీసుకున్నా సరే, డీప్ బ్రీత్ స్టార్ట్ చేయండి. ఇలా ఈ తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి మీరు కొంచెం సేపు వాకింగ్ తీసుకోండి. ఎట్లయినా హాట్ వాటర్ తాగి ఉంటాం కదా, సో మనకి మోషన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో మీరు ఇదే పాటిస్తూ ఉండండి. ఇది మనకు పాటిస్తున్న కొద్దీ డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది. అండ్ దీంతో పాటు మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేసుకోండి మీ బాడీ. మీరు ఏవి గ్యాస్ వస్తుంది, ఏ ఫుడ్ తింటే పడుతుంది, ఏ ఫుడ్ తింటే పడట్లేదు, ఏ తింటే హాయిగా ఉంటుంది, ఇలా కంప్లీట్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. కావాలంటే రాసుకోండి, ఈరోజు ఏం తిన్నాను ఎగ్జాక్ట్గా, నాకు ఎలా ఉంది డైజెషన్, ఈరోజు ఏం తిన్నాను, ఏమైనా ఇంప్రూవ్మెంట్, ఇలా చూసుకోండి. పప్పుకు సంబంధించిన ఐటమ్స్, లెంటిల్స్, పల్సెస్ ఏది తింటున్నా సరే నానబెట్టుకోండి. ఓ 3-4 గంటలు కంపల్సరీ నానాలి. అప్పుడు దాంట్లో ఉన్న సైట్రిక్ యాసిడ్ కూడా పోతుంది కాబట్టి మనకు కూడా చాలా మంచిది. 3-4 గంటలు నానాలి. అండ్ ఇంకా రా ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. మీకు ఆల్రెడీ డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రా ఫుడ్ తీసుకుంటే ఇంకా అసలు ఎక్కువ అయిపోతాయి ప్రాబ్లమ్స్. సో అస్సలు రా ఫుడ్ మాత్రం టచ్ చేయకూడదు. మంచిగా హ్యాపీగా వండుకొని తినండి. ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి. మీకు ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటే డైజెషన్కి చాలా మంచిది. కానీ లేట్గా నిన్న వండుకుంది, లేకపోతే పొద్దున ఎప్పుడో వండుకుంది, రాత్రి ఎప్పుడో తింటున్నాను, అది కూడా మంచిది కాదు. ఎర్లీ డిన్నర్స్ ఫాలో చేయండి, ఎర్లీ స్లీప్ సెట్ చేసుకోండి. 100% ఎవ్రీథింగ్ సెట్ అవ్వడం మీరే గమనిస్తారు. ఎంత డిఫరెన్స్ వస్తుంది బాడీలో మీకే అర్థమవుతుంది. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, దేనికి టెన్షన్ తీసుకోవద్దు. ఓం నమః శివాయ.